హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు 10,000 కోట్లను కేటాయించడంతోనే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 20 నెలల్లో ఉప్పల్ ఘట్కేసర్ రోడ్డు పనులు పూర్తి అవుతాయన్నారు. BHEL జంక్షన్ దగ్గర 173 కోట్ల ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని వివరించారు. ఇక లింగంపల్లి అమీన్పూర్ రోడ్డు పనులపై ఎమ్మెల్సీ కోదండరాం మండలిలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు కోమటిరెడ్డి. ఇక తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత గొప్ప నాయకుడు కోదండరాం అన్నారు కోమటిరెడ్డి. ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎమ్మెల్సీగా ఎన్నికై వారు చట్టసభకు రావడం చాలా సంతోషకరమైన వార్త. వారితో కలిసి సాగరహారం కానీ, సకల జనుల సమ్మె కానీ, మిలియన్ మార్చి కానీ ప్రతి ప్రోగ్రాంతో కూడా వారితో కలిసి నేను పాల్గొనే అవకాశం రావడం, మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండడం. ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత ప్రతి గ్రామం తిరిగి తెలంగాణ ఆవశ్యకతను చెప్పిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు ప్రొఫెసర్ కోదండరాం గారు. ఆ సకల జనుల ఆశలు చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందుకే నేను చైర్మన్ గారు పర్మిషన్ అడిగే చెప్తున్నాను, మీ పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే మొదటిసారి వారు వచ్చాను, మొదటిసారి నేను కౌన్సిల్లో వచ్చాను. వారు కాదంటారా? వారు గ్రామం తండా తిరగలేదంటారా? వారు తెలంగాణ ఉద్యమకారులు మీరు కాదని మీరు అంటారా? మంత్రి గారు, నేను మీ పర్మిషన్ అడిగాను. మంత్రి గారు ఒక నిమిషం. కోదండరాం గారి గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ, మీ గురించి కానీ మీరు రాజీనామా చేసినారు. మీ అందరి చరిత్ర తెలంగాణ సాధనలో మీ అందరిది గొప్పతనం ఉన్నది, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. నేను వారు ఎన్నికైన తర్వాత వారు ఎన్నికైన తర్వాత మొదటిసారి చట్టసభలో కలుపుకున్నాం. అది కూడా పెద్దల సభలో. అది కూడా మీ పర్మిషన్ అడిగినప్పుడు సభ్యులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళు బాధపడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అడిగింది. నేను మా గౌరవ చైర్మన్ గారి తెలంగాణ ఉద్యమకారునిగా చైర్మన్ గారి అనుమతితో ఒకటే నిమిషం చెప్తాను. మీరు